గుడ్ మార్నింగ్, వెల్కమ్ బ్యాక్ టు నవీన్ వన్నీ బ్లాగ్స్. గాజు ఈరోజు సాటర్డే. ఈరోజు ఏంటంటే జిమ్ మొత్తం క్లీనింగ్ డే అన్నట్టు. సో ఈరోజు అయితే క్లీనింగ్ చేయాలా. పొద్దున ఏం వీడియో తీయాలి, కాకపోతే ఇప్పుడు తీస్తున్నా. మన వాళ్ళు అయితే చాలామంది వచ్చారు, వెళ్ళిపోయారు కూడా. ఇంకా వీడు ఒక తమ్ముడు భయపడుతుంటాడు అప్పుడప్పుడు. వర్కౌట్ చేయడానికి చేత కాదు కానీ ఏసీ కావాలట. ఈడొక్కడు నా దోస్తుగాడు. ఏంద్రా చేసినావా స్క్వాట్స్? స్క్వాట్స్ చేయమంటే 2 sets బడే బై 500 స్క్వాట్స్ చేయడానికి సస్తున్నావు. ఇక్కడ నువ్వు ఇక్కడ వీడియో మొత్తం కంప్లీట్ ఇక్కడ వీడియోలు ఉండాలా. ఇక చూడండి, ఇగో ఈ పొట్ట చూడు ఎట్లా ఇగో మా 2 hours నేను సంవత్సరానికి ఒకసారి వస్తావు. ఇక సాయికృష్ణ అయితే ఇంకా అట్లనే ఉన్నాడు. ఇక గాయ చూడుర్రి ఎందుకు శాతం అవుతుంది నీకు? ఎందుకు శాతం అవుతుంది? బరాబర్ సరిపోయారు కెమెరాలు ఇద్దరు. చెప్తున్నాను ట్రైనర్ అవుతున్నావు కానీ బరాబర్ సరిపోయారు కెమెరాలు ఇద్దరు. అబ్బాయి చూడగు జిమ్ చేయరా అంటే బాత్కని పెడతారు ఇద్దరు కూర్చొని. ఏం చేస్తారు చెప్పు? రియల్ ఎస్టేటా? ఆడ పండుకుంది ఆడ మొత్తం రియల్ ఎస్టేట్. ప్రస్తుతానికి అయితే జిమ్ క్లీనింగ్ స్టార్ట్ చేసిన. ఏంటంటే సాటర్డే రోజు క్లీన్ చేయాలా. జిమ్ ఓనరే కాదు మెయింటైన్ చేయడం, క్లీనింగ్ ఇదంతా మనమే చూసుకోవాలా. ట్రైనర్ కూడా ట్రైనింగ్ క్లీనింగ్ మొత్తం A to Z. ఇగో అశ్వక్ గారు ఉంటాడు కానీ లేడు. అశ్వక్ గారు ఏడరా? ఈడొక్కడు. వీడికి చెమట ఇట్లా ఇంత చెమట రాగానే ఏసీ వేయమంటాడు. ఎవడైనా జిమ్కి ఎందుకు వస్తారు? మొత్తం చెమటలు పోయడానికి వస్తారు. ఏం చేయంటే మంచి ప్లే గ్రౌండ్ లో జిమ్ పెట్టు. ఎండ కొడతా ఉంటే చెమట బాగా రావాలా. ప్లే గ్రౌండ్ లో పెట్టి జిమ్. ప్లే గ్రౌండ్ కాదురా, నేను తీసుకొని ఒక మిర్రర్ కాడ పెట్టినా చాలు. నిన్ను లేకపోతే మీర్పేట చౌరస్తా మధ్యలో పెట్టి జిమ్ మంచిగా. ఇక్కడ ల్యాక్ పుల్ ఇంత చెమట వస్తుంది కదా. ఇక ఏసీ ముందు పోతుంది. తుడుచుకుంటా క్లీనింగ్ మొత్తం కంప్లీట్ చేసిన. సాటర్డే రోజు అయితే అమ్మ మొత్తం దిమాగ్ ఖరాబ్ అయిపోతుంది. ఏంటంటే ఇదంతా క్లీన్ చేయాలంటే మార్నింగ్ 5కి స్టార్ట్ చేయాలి. అట్లీస్ట్ 3.5 hours పడుతుంది ఎక్విప్మెంట్లు తుడిచి ఇవంతా క్లీన్ చేయాలంటే. జిమ్ ఓనర్ అనగానే మంచిగా చైర్లో కూర్చొని పైసలు తీసుకుంటారు అన్నట్టు కాదు. ఎవరి మెయింటెనెన్స్ వాడే చేయాలి. ఇదంతా క్లీన్ చేయాలన్నట్టు. మొత్తానికైతే అయిపోయింది సెషన్. మళ్ళీ ఈవినింగ్ వెళ్దాం. బాయ్. సీ యూ టుమారో కాదు, సీ యూ ఇన్ ది ఈవినింగ్ సెషన్. కమ్ బ్యాక్ టు ఈవినింగ్ సెషన్. ఇంకా ఈవినింగ్ అయితే వీడు వర్కౌట్ చేద్దామని వచ్చి పండిండు. ప్రీ వర్కౌట్ ఇవ్వన్నాడు, ప్రీ వర్కౌట్ ఇచ్చినాం. ఏం రా గలీజ్ కూడా ఇట్లా వండుతారా అరోడా? స్వాతి 2 minutes స్వాతి. అరే నీ లెగ్ పెయిన్ పోయిందారా? హాయ్ స్వాతి. ఏం వర్కౌట్ చేస్తా? మా జిమ్లా పెద్ద సీబామ్లు ఉన్నారు. పెద్ద సీబామ్లు ఉన్నారు. సీబామ్ 1 సీబామ్ 2 పని అన్న. ఏదో ఆలోచిస్తున్నావు? అరే భలే ఉన్నావు అన్న. చలో అన్న 2020 కొడుతున్నావు. చలో హైలైట్లో పెడతా అన్న నిన్నే ఇప్పుడు. చలో మా అట్లీస్ట్ 15 అయినా రావాలా. అట్లా పోయేస్తా అంతలో. చెప్పు సీబామ్. అరే వర్కౌట్ చేద్దాం పదరా. చూస్తారా జిమ్లో వర్కౌట్ చేయాలంటే అమ్మాయిల గురించి మాట్లాడుతారు మీరు ఇద్దరు. ఏమనాలి చెప్పు? మోటివేషన్ అది. అమ్మాయిల గురించి మాట్లాడు మోటివేషన్. అమ్మాయిలు అంటే మోటివేషన్ అంట. మిత్రా ఏం మిత్రా నువ్వు వర్కౌట్ చేయవా? తొందరగా కానీ నువ్వు ట్రైనింగ్ చేయాలా కొంచెం. టైంపాస్ చేస్తారు మంచిగా జిమ్లా. కానీ చలో వర్కౌట్ స్టార్ట్ చేద్దాం పదా.
చెస్ట్ వర్కౌట్ నాది వామప్ అయిపోయింది. గాయస్ ఇంటికైతే వచ్చేసినాం. బండి ప్లేస్లో పార్కింగ్ అయితే వేసి ఉండే. ఈరోజు ఏంటంటే 9 o'clock వచ్చేసిన, సాటర్డే కదా ఎవరు లేరు జిమ్లో కూడా, సో ఫాస్ట్గా వచ్చేసి ఉండే. ఇంటికి వెళ్ళి సౌమ్యం జర బయటికి తీసుకోవాలి, చాలా రోజులు అవుతుంది అసలు తీసుకెళ్ళక, అసలు ఎక్కుద్దామని చెప్పేసి. సో లెట్స్ గో. డైట్ చేసే వాళ్ళ బాధ చాలా ఉంటుంది, ఎందుకంటే పానీపూరి కోసం వీళ్ళు చాలా వెయిట్ చేస్తారు అన్నమాట. చెప్పు సౌమ్య, ఎన్ని మంత్స్ అవుతుంది పానీపూరి కోసం? 2 months నుంచి వెయిట్ చేస్తున్నాం పానీపూరి తినడానికి. 2 months మాతో పాటు నీతో పాటు ఎవరు ఉన్నారు? మిత్ర కూడా వెయిట్ చేస్తుందా? కమే. హాయ్ ప్రవీణ్. మిత్ర ఎన్ని మంత్స్ అవుతుందిరా పానీపూరి కోసం? 3-4 months. ఓలేమో 2 months అంట. నువ్వు 2 months అదే తినిపిస్తా పానీపూరి. లెట్స్ గో. పూరి కోసం కర్మాన్ గారు పట్టుకొచ్చింది, ఇచ్చి పడేస్తారు. తీస్తున్నా, స్టార్ట్ చేయండి మీరు. పానీపూరి ఎట్లుంది పానీపూరి? ఎట్లుంది పానీపూరి? ఎట్లుంది? బాగుందా? ప్రవీణ్ ఎట్లుందిరా? బాగుందా? ఫోకస్. ఇగో పానీపూరి అయిపోయింది, మళ్ళీ వీళ్ళు పిజ్జా హట్లకు వచ్చారు అన్నట్టు. ఏది నేను కాదు కదా, నేను కాదు. ఇది ఏంది పిజ్జా హట్లా బై 1 get 3 ఫ్రీ అంట. సో అందుకని చెప్పేసి పిజ్జా హట్కి అయితే వచ్చేసారు వీళ్ళు. చూద్దాం వీళ్ళు ఏం చేస్తారు. చల్లగా ఉంది మంచిగా పిజ్జా. అది ఇతర ఏమైంది? మరి ఏమన్నారు? కూర్చో మెల్ల కూర్చో. ద ఫ్లాప్ ఏంటది? పిజ్జా హట్ తీసుకొచ్చి తినిపించట్లేదా? పిజ్జా తినొద్దు, అందుకే డైట్. నేను డైట్లో నా ఉంటే తినొద్దు. ఒరిజినల్ ట్రూత్ ఏంది చెప్పిన కదా. నేనైతే కష్టం, నేనైతే తినట్లే, నేను చీటే ఎట్లా అసలు. చాయ్ తాగుతాను, చాయ్ అయితే తాగుతాను. చీ ఏముండదు, మరీ అంత ఏముండదు, మరీ అంత ఏముండదు. చలో చాయ్ అయితే తాగుతాం. లెట్స్ గో టు చాయ్. ఫైనల్లీ చాయ్ చుట్టా బార్. कैसा है చాయ్? ఎట్లుంది? ఈ స్నాప్ చేసుకున్నాక ఇవన్నీ పెడతారంట, తాగినాక చెప్పాలి టేస్ట్. బాగుంది చాయ్. నైస్. బాగుందా? బాగుంటుంది. కూరగాయలు తీసుకొని వచ్చా. పాలకూర, కొత్తిమీర, ఆకులు, పుదీనా. రేపు మటన్ తెచ్చుకున్నాం. కూరగాయల షాపింగ్ కూడా చేసేసినాం గాయస్. మధ్యలో మార్కెట్ అవుతుంటే ఇంకా కూరగాయలు కూడా తెచ్చుకున్నాం. ఈ వ్లాగ్ బాయ్. ఈ వ్లాగ్ అయితే ఇక్కడితో ఎండ్ చేస్తున్నాం. ఈ రోజుకి డన్ ఫర్ ది డే. సాటర్డే వీకెండ్ వైబ్స్ సెట్ అయిపోయినాయి. And thank you for watching. Follow for more update. Bye bye. Subscribe my YouTube channel. Thank you.